ఏబిసి అనే ఒక త్రిభుజము వృత్తం పైన ఇలా ఉంది. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఏపి ఇదేమో పి పాయింట్, ఇది బి, ఇది బి పాయింట్, ఇది పి పాయింట్, ఇది సి పాయింట్, ఇది క్యూ పాయింట్. మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ ఏంటంటే రైట్, ఏపీ వాల్యూ గనక 11 అవుతాయి. రైట్, ఏపీ వాల్యూ గనక 11 అవుతాయి. ఏపీ వాల్యూ గనక 11 అవుతే ఏబిసి యొక్క చుట్టుకొలత ఎంత? ఏబిసి యొక్క చుట్టుకొలత ఎంత? ఏబిసి పెరిమీటర్ యొక్క చుట్టుకొలత ఎంత? ఇది చూడండి సార్. ఏబిసి, ఈ క్వశ్చన్ అర్థమైంది కదా సార్. క్వశ్చన్లో మళ్ళీ ఇంకొన్ని ప్రాపర్టీలు డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఈ వృత్తాన్ని ఈ రేఖ ఒకసారి తాకుతుంది. ఈ తాకే పాయింట్ని డి అని అనుకుంటాను. ఎప్పుడెట్లయితుందో ఇక్కడ చూడండి సార్. మనకు వృత్తాల్లో ఒక ప్రాపర్టీ ఉంది. వృత్తం బయట ఒక బిందువు నుంచి రైట్ ఒక రేఖను గీశాను, అది వృత్తాన్ని ఒకసారి తాకుతుంది. ఇప్పుడు ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకోండి. ఎక్స్ వై ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ జెడ్. ఎక్స్ వై ఈజ్ ఈక్వలెంట్ టు ఎక్స్ జెడ్. సో ఆ పాయింట్ ప్రకారము బీపీ ఈజ్ ఈక్వలెంట్ టు బీడి. బీపీ ఈజ్ ఈక్వలెంట్ టు బీడి. దాని తర్వాత సి అనేది కూడా ఇంకో పాయింట్. సిడి ఈజ్ ఈక్వలెంట్ టు సిక్యూ. సిడి ఈజ్ ఈక్వలెంట్ టు సిక్యూ. అర్థమైంది కదా సార్. సో పెరిమీటర్ ఇదేమవుతుంది? ఏబిసి చుట్టుకొలత ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసి. ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసి. ఏబి ఇక్కడ మీరు చూస్తే సార్, ఇది కూడా వృత్తం బయట ఉన్న ఒక బిందువు. ఇది కూడా ఒకటేసారి తాకుతుంది, ఇది కూడా ఒకటేసారి తాకుతుంది. అంటే ఏపీ ఈజ్ ఈక్వలెంట్ టు ఏక్యూ. ఏపీ ఈజ్ ఈక్వలెంట్ టు ఏక్యూ. అందరూ ఉన్నారా సార్? ఏపీ ఈజ్ ఈక్వలెంట్ టు ఏక్యూ. ఎందుకు సార్? వృత్తం పైన బయట ఉన్న ఒక బిందువుని ఏపీ ఏక్యూ వృత్తాన్ని ఒకటేసారి తాకుతే ఇంగ్లీష్లో టాంజెంట్ అని అంటాం. తెలుగు మీరు చెప్పాలి సార్ నాకు. ఏపీ ఈజ్ ఈక్వలెంట్ టు ఏక్యూ. అలానే బీపీ ఈజ్ ఈక్వలెంట్ టు బీడి. అలానే సిక్యూ ఈజ్ ఈక్వలెంట్ టు సిడి. సిక్యూ ఈజ్ ఈక్వలెంట్ టు సిడి. నవ్వు ఇక్కడ చూస్తే మనకు ఇది కావాలి. పెరిమీటర్. పెరిమీటర్ ఏమవుతుంది? ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసి. ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసి. నవ్వు ఇక్కడ చూస్తే సార్ రైట్ మనకు ఏమేం కావాలి? ఇక్కడ బీపీ ఈజ్ ఈక్వలెంట్ టు బీడి ఉంది. ఈ రెండు సమానము. ఓకే, నెక్స్ట్ వన్ డిసి ఈజ్ ఈక్వలెంట్ టు సిక్యూ. ఈ రెండు సమానము. ఈ రెండు సమానము అంటే ఇక్కడ ఏమవుతుంది మనం చూస్తే ఏపీ ఏపీ ఏబి ఏబి ప్లస్ బీసీ. బీసీ అంటే ఏంటి? ఏబి ప్లస్ బీడి ప్లస్ డిసి ప్లస్ ఏసి. ఇదే కదా సార్ మనకు వచ్చింది. మనకు బీడి బదులు ఏమేస్తాము? బీపీ. డిసి బదులు ఏమేస్తాము? సిక్యూ. సిక్యూ ప్లస్ ఏసి. ఏబి ప్లస్ బీపీ ఏమైంది? ఏపీ అయింది. సిక్యూ ప్లస్ ఏసి ఏమైంది? ఏక్యూ అయింది. ఏపీ ఏక్యూ రెండు సమానము. 2 11 22. 2 11 22. రైట్, స్పర్శ రేఖ. థ్యాంక్ యూ సార్. స్పర్శ రేఖ. స్పర్శ రేఖ ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం సార్. ఒకసారి ఇక్కడ చూడండి. రైట్, నాకు ఏబిసి యొక్క త్రిభుజం యొక్క చుట్టుకొలత కావాలి. దీని చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత అంటే ఏంటి? ఏ నుంచి బికి వెళ్తున్నా, బి నుంచి డికి వస్తున్నా, డి నుంచి సికి వస్తున్నా, సి నుంచి ఏకి వస్తున్నా, ఏ నుంచి బి, బి నుంచి డి, డి నుంచి సి, సి నుంచి ఏ. ఎప్పుడైతే బి నుంచి డికి వస్తున్నానో బీడి అండ్ బీపీ రెండు కూడా స్పర్శ రేఖలు బి అనే పాయింట్ నుంచి. కాబట్టి బీపీ ఈక్వలెంట్ టు బీడి రాశాను. సిడి అండ్ సిక్యూ ఈ రెండు కూడా స్పర్శ రేఖలు. సిడి ఈజ్ ఈక్వలెంట్ టు సిక్యూ రాశాను. సిడి ఈజ్ ఈక్వలెంట్ టు సిక్యూ. సో బీసీని నేను బీడి ప్లస్ డిసిగా రాశాను. రైట్,
సో బీడి అనేది బీపీకి సమానము, సిడి అనేది సిక్యూకి సమానం. ఏపీ ప్లస్ ఏక్యూ అని వచ్చింది. ఏపీ ప్లస్ ఏక్యూ. ఏపీ ఒక స్పర్శరేఖ, ఏక్యూ ఒక స్పర్శరేఖ. ఈ రెండు స్పర్శరేఖలు సమానము కాబట్టి ఆన్సర్ ఎంత? 2 ఇంటూ ఏపీ. ఏపీ వాల్యూ ఇచ్చాడు 11. 2 11 ఎంత? 22. 2 11 22. ఇది అందరికీ అర్థమైందా?